నమస్తే ఆర్కేటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు టంకసాల శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. ఆర్టీఓ కార్యాలయంలో హరితహారం కార్యక్రమం. పాల్గొన్న రాష్ట్ర మంత్రులు మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి. మాదిగల మహాధరణ కార్యక్రమ గోడపత్రికను విడుదల చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. పట్టణంలో మరిన్ని డబుల్ బెడ్రూమ్ల నిర్మాణానికి ప్రణాళికలు. ప్రభుత్వ భూముల్ని పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ ప్రభాకర్ రావు. జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయంలో శుక్రవారం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పి మహేందర్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆర్టీఓ అధికారులతో కలిసి కార్యాలయ ప్రాంగణంలో మొక్కల్ని నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ 3వ విడత హరితహారంలో భాగంగా రాష్ట్రంలో కోట్లాది మొక్కల్ని నాటేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రమంతటా ప్రజాప్రతినిధులు, అధికారులు విరివిగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు. దీనికి ప్రజల నుండి మంచి స్పందనతో పాటు నాటిన మొక్కల్ని కాపాడే బాధ్యత కూడా వారిపై ఉందని, అలా జరిగినప్పుడే తెలంగాణ అంతటా హరితవనంగా మారి సస్యశ్యామలమవుతుందన్నారు. పాలమూరు జిల్లా వాసులమైన మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మానస పుత్రిక అయిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో పాల్గొని మా వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తానని, భావి తరాలకు బంగారు భవిష్యత్తును అందిస్తామని, ప్రతి మొక్కను నాటిన ప్రతి మొక్కను కాపాడుతానని మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇంత 3వ అతిపెద్ద ఎత్తున చెట్ల నాటే కార్యక్రమాలు పెట్టాలని చెప్పి కొన్ని కోట్ల చెట్లని నర్సరీ ద్వారా పెంచడం, గుంతలు తోవడం, వాటికి సంరక్షించడానికి కూడా పూర్తి బాధ్యతలు దానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కూడా అనేక పర్యాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం. గత సంవత్సరం నాటిన చెట్లు చాలా వరకు కూడా పెరగడం జరిగింది. మరి ఈ సంవత్సరం నాటిన చెట్లను కూడా పూర్తి స్థాయిలో పెంచాలనేటువంటి ఆలోచనతోనే ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. మరి దీన్ని ఒక అధికారులు, ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, మంత్రులన్నీ మాత్రమే చేస్తే సరిపోదు. మీడియా ప్రతినిధులు కూడా దానిపై దృష్టి పెట్టి వివిధ సంస్థలకు, యజమానులకు కూడా వీటిని సంరక్షించే బాధ్యత ఇలా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ కరువు పీడిత ప్రాంతాల్లో చెట్లు నాటడం ఒకటే మార్గం. దీనికి పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రోగ్రాం తర్వాత నెక్స్ట్ బస్ స్టాండ్ కూడా పోవడం జరుగుతుంది. బస్ స్టాండ్లో కూడా వివిధ కార్యక్రమాలు కూడా ప్రవేశించడం జరుగుతుంది. ఇంకా మీడియా అందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటి వరకు మన జిల్లాలో 31 లక్షల చెట్లని నాటడం జరిగింది. మన టార్గెట్ ఇంకా చాలా ఉంది, 1 కోటి పైగా ఉంది. టార్గెట్ అంతా రీచ్ కావాలంటే ప్రతి ఒక్క విద్యా సంస్థలు కానీ, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఇంటికి చెట్లు. త్వరలోనే టౌన్లో కూడా గత సంవత్సరం కూడా ఇంటింటికి పండ్ల చెట్లు ఇచ్చినాం. మరి ఈ సంవత్సరం కూడా ప్రతి ఇంటికి పండ్ల చెట్లు, ఒక 3-4 పండ్ల చెట్లు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో ఈ చెట్లను పెంచాలంటే లేఅవుట్లు ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ కంపల్సరీ ప్లాంటేషన్ చేసి పెద్ద చెట్లు పెడితేనే లేఅవుట్ ఇస్తామని, కానీ టీటీసీ లేఅవుట్ కానీ, ఉడా లేఅవుట్ కానీ, ఇంకేదైనా కానీ ప్రతి ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఇంటి ముందర కంపల్సరీ 4-5 చెట్లను పెట్టాలని చెప్పి కొన్ని నిబంధనలు కూడా ఇలా పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 27 నుంచి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల మహాధరణ నిర్వహించ తలపెట్టారు. జిల్లా కేంద్రంలోని R&B అతిథిగృహంలో ఎంఆర్పీఎస్ నాయకులు ధర్నాకు సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మల్లెపోగు శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు తమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించేందుకు ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ నిర్ణయించిందన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ టీఎస్ ఆధ్వర్యంలో 27 నుంచి
31 వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగే మాదిగల మహాధర్ణ వాల్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోకి అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి మాదిగలకు ఇచ్చిన హామీ మీరు 100 రోజులు దాటి దాదాపు మీ ప్రభుత్వము కేంద్రంలోకి అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణపై నోరు మెదపకపోవడం ఏం చెప్పి మేము ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల సందర్భంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చిర్రో మాదిగ ఉపకులాలకు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీద మీరు ఏదైతే హామీ ఇచ్చిర్రో తక్షణమే ఆ హామీ అమలు చేయాలని చెప్పి ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పార్లమెంటు సమావేశాలు మొదలుపడ్డాయి కాబట్టి దాంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి మాదిగలకు ఉపకులాలకు కూడా న్యాయం జరిగే విధంగా కూడా బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే దళితుల పట్ల ప్రేమాభిప్రాయాలు మీకు ఎట్లా ఉన్నో, ఎట్లయితే రాష్ట్రపతిని మీరు నిర్ణయించిండో మేము కూడా దానికి స్వాగతిస్తున్నాం. ఆ దళితులలో మీరున్న ప్రేమ కూడా ఈ ఎస్సీ వర్గీకరణ కూడా ఈ వర్షాకాల సమావేశాల్లో మీరు ప్రవేశపెట్టినట్లయితే మాదిగలను అందరినీ కూడా మీరు ఆదుకున్నట్లు అవుతారు, మీరు న్యాయం చేసిన విధంగా కూడా ఉంటుందని కోరుకుంటున్నాం. మున్సిపల్ పార్కులను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా పాలమూరు మున్సిపల్ పరిధిలోని పద్మావతి కాలనీలో మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్తో కలిసి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ 3 ప్రదేశాల్లో పార్కులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో పట్టణంలో పిల్లలకు ఆడుకునేందుకు, పెద్దలకు సేద తీరేందుకు ఎక్కడ పార్కులు ఉండేవి కాదని, ఇప్పుడు తమ ప్రభుత్వం పార్కుల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా పట్టణంలో మురుగునీటి పారుదల కోసం సరైన ఏర్పాట్లు చేసేందుకు యోచిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బూకియా దేవసింగ్ నాయక్తో పాటు స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు. పట్టణంలో ఈరోజు 3 పార్కులు, గతంలో ఒక్క పార్క్ కూడా ఉండేది కాదు. 3 పార్కులలో దాదాపు 50-60 లక్షలు 70 లక్షల రూపాయలతో ఈ 3 పార్కులు కూడా ఈరోజు శంకుస్థాపన మా చైర్మన్ గారు, మా కమిషనర్ గారు, ఇంజనీర్ గారు, మా గౌరవ కౌన్సిలర్స్ అంతా కలిసి చేయడం జరిగింది. ఈ 3 పార్కులతో పాటు ఇంకా 2 పార్కులు కూడా రేపు ప్రారంభించుకుంటాం. ఇవి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ చిన్న ఈ అన్ని కాలనీలలో కూడా డ్రైనేజ్ మొత్తం కూడా రోడ్ల మీద రావడం, ఈగలు దోమలు రావడం, పందులు ఎక్కువైపోయినాయి. ఇవన్నిటి కూడా కాలనీ వైజ్గా సెప్టిక్ మన ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా పక్కల కాలనీ లక్ష్మీనగర్ కాలనీలో మేము మొన్ననే ప్రారంభించినాం. ఏ కాలనీలో వాటర్ ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లోకి పోయి మంచిగా శుద్ధి అయ్యి మళ్ళీ ఆ వాటర్ వాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అది అంతకుముందు సింగపూర్లో అక్కడక్కడ ఉన్న ప్రాంతాల్లో ఉండేది. మొట్టమొదటిగా మనం ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా ఈరోజు లక్ష్మీనగర్ కాలనీ చేస్తున్నాం. మరి కాలనీల సహకారంతో మిగతా అన్ని కాలనీలో కూడా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలని ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా పిల్లలు ఆడుకోవడానికి మా తమ్ముళ్ళకి ఎక్కడ ప్లేస్ లేవు, ఆడుకుందామంటే ఎక్కడ లేదు. ఈ అతిపెద్ద పార్కు మయూర్ దగ్గర మేము స్టార్ట్ చేసినాం. అయినా రోజు పోవాలంటే కష్టమైతే కనుక ఏ ప్రాంతంలో ఆ ప్రాంతానికి చిన్న మినీ పార్కులు పెట్టాలని ప్లాన్ చేసుకున్నాం. కొద్ది రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాం. ఒక 5-10 సంవత్సరాల్లో మహబూబ్నగర్ టౌన్ అనేది ఇప్పుడు పార్క్ ఎట్లయితే హైదరాబాద్ నుంచి చూడడానికి, ప్రతి జిల్లా నుంచి చూడడానికి వస్తున్నారు, అట్లాంటివి ఇంకా 4-5 మహబూబ్నగర్లో చూసి రాకపోండి అనే టైప్లో చేయాలనేదే మా లక్ష్యం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా అత్యధిక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మహబూబ్నగర్లో కడుతున్నాం. మరి ఈరోజే 136 ఎకరాల ల్యాండ్ కూడా సేకరించడం. మరి ఈ వారం రోజులలో 600 ప్లస్ ఇంకో 400 1000 ఇండ్లు ప్రారంభం ఈరోజు ఈ వారం రోజులలో కంప్లీట్ చేసుకుంటాం.
ఇల్లు లేని ప్రతి పేదవానికి మహబూబ్నగర్లో ఇల్లు ఇప్పించాలని, ప్రతి పిల్లవానికి ఆడుకోవడానికి ప్లేస్ ఉండాలని చెప్పి అన్ని విద్యా సంస్థలు కూడా డెవలప్ చేయాలని చెప్పి ఒక్కొక్కటి ఇప్పుడు ప్రారంభమైంది కనుక ఇది ఆరంభం, అంతం కాదు, ఇది ఆరంభం. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే కొన్ని పూర్తి చేశామని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల కోసం ఇప్పుడు నిర్మించే ఇళ్ల స్థలాలతో పాటు మరికొన్ని ఇళ్ల నిర్మాణం కోసం స్థలాల్ని పరిశీలించగా పాతపాలమూరు సమీపంలో 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉన్నట్లు తమ దృష్టికి రాగా మహబూబ్నగర్ అర్బన్ తహసీల్దార్తో కలిసి ఆ భూముల్ని పరిశీలించామన్నారు. మరికొన్ని రోజుల్లోనే ఆ స్థలంలో కూడా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించేందుకు పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ తహసీల్దార్ ప్రభాకర్ రావుతో పాటు అధికారులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మహబూబ్నగర్ పట్టణ పరిసర ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి ఇండ్లు క్రిస్టియన్పల్లి దగ్గర, డీటిపల్లి దగ్గర ఇల్లు కట్టడం జరుగుతూ ఉంది. ఇంకా అదనంగా ఇప్పుడు కట్టుతున్నటువంటి ఇండ్లు 2300 వరకు ఇల్లు కడుతూ ఉన్నాం. ఇంకా అదనంగా 1400-1500 ఇల్లు కట్టడానికి మాకు అవకాశం ఉంది. మరి స్థలం గురించి ఎట్లా ఏడ కట్టాలి అని చెప్పి స్థలం గురించి మా ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు మొన్న తిరగడం జరిగింది. ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఇల్లు కట్టేది కూడా పేదవాళ్ళ గురించి, బలిసిన గురించి కాదు, ఇల్లు లేని పేదవాళ్ళ గురించి ఇల్లు కట్టడం. మరి పేదవాళ్లకు ఇల్లు కట్టడానికి ప్రభుత్వ భూమి ఎవరెవరు ఆధీనంలో ఉంది, ఏం చేస్తున్నారు అనే విచారణ జరిపినప్పుడు మరి ఒక వీరన్నపేట్ల సర్వే నెంబర్ 867లో 297 ఎకరాల అసైన్ ల్యాండ్ ఉంది. అవి ఆ అసైన్ ల్యాండ్ అంతా కూడా నిరుపయోగంగా ఉంది. గారు వాళ్ళందరూ అధికారులందరూ మాట్లాడితే మరి ఇప్పుడు నా దగ్గర కొంతమంది వచ్చి మాకు ఇల్లు లేవు, మా పిల్లలకు ఇల్లు ఇస్తే బాగుంటుంది, కొంతమందికి పాతపాలమూరులో ఇస్తున్నారు, ఇచ్చినా కానీ మా ఒక్కొక్కరి ఇంట్లో 3, 4, 5 మంది ఉన్నారు, తిన్నీకి కూడా లేని పరిస్థితి ఉంది. మాకు ఇల్లు ఇచ్చినట్లయితే మేము ఈ భూమి మాకు అవసరం లేదు, మాకు ఆ భూమి ఉందో కూడా తెలియదు, మేము ఇచ్చేస్తామని కొందరు, ఉన్నా మేమేం వ్యవసాయం చేస్తే నిరుపయోగం ఉందని కొందరు. వాళ్ళందరూ రాజీనామా పత్రాలు చేసి మరి ఎంఆర్ఓ గారికి నిన్న ఈరోజు సమర్పించారని చెప్పి నాకు ఎంఆర్ఓ గారు ఈరోజు చెప్పడం జరిగింది. నిన్నటి వరకు క్లియర్ ల్యాండ్ మొత్తం కూడా 134 ఎకరాల 37 గుంటల భూమి మనకు ఆధీనంలో తీసుకున్నాం, స్వచ్ఛందంగా వాళ్ళకి చేయడం జరిగింది అని చెప్తే వాళ్ళకు ఏం కావాలో మీరు అడగండి, 100% అక్కడనే మనం మంచిగా బ్రహ్మాండంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి వాళ్ళకి ఇద్దామని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ పరిశీలించి ఖచ్చితంగా అంతమందికి, ఎంతమంది 24 మంది ఉన్నా, 30 మంది ఉన్నా సరే, 40 మంది ఉన్నా పర్లేదు, ఎంతమంది ఉంటే అంతమందికి కొంచెం లిబరల్గా ఒక పెద్ద కుటుంబం ఉంటే కొంచెం చూసుకొని ఎవరికి నష్టం జరగకుండా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం. ఎంతో సహృదయంతో, పెద్ద హృదయంతో 10 మందికి మేము తింటలేమో ఎవరు తినొద్దని అంటే ఎట్లా, నేను తినను ఇంకొని తిని అని అంటే నాకేం లెక్క, ఆ నిరుపయోగం ఉన్న భూమి ఎవరో ఉపయోగించుకోలేని భూమి అమ్ముకోలేము, అమ్ముకోనికి హక్కులు ఉండవు, ఇంకేమైనా చేసుకోనికి హక్కులు ఉండవు. ఏమైనా చేసుకుంటే ఏంది, దున్నాలంటే గుట్టల్లో ఏం దున్నుతాం, పరిస్థితి లేదు. ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇల్లు ఇవ్వడమే మా లక్ష్యం. క్రిస్టియన్పల్లి కట్టే ఇల్లు ఎవరి గురించి, మీ గురించే. ఇప్పుడు వీరన్నపేట కట్టే ఇల్లు కూడా మీ గురించి. మా వీరన్నపేటలో పాతపాలెంలో ఉన్నటువంటి మా వాళ్లకు, ముఖ్యంగా మా ప్రత్యేకంగా మా దళితులకు మాకు ఇల్లు లేదు అనే ఆవేదన లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు మా హౌసింగ్ డిఎం గారు కూడా ఇమ్మీడియట్గా ప్రారంభిస్తా అని చెప్పి ఆయన కూడా ఉత్సాహంతో ఇమ్మీడియట్గా ప్రారంభిస్తా అని చెప్పి వారు కూడా తొందరలోనే ఈ వారం రోజుల్లో లేఅవుట్ కంప్లీట్ చేసి ఇల్లు కట్టిస్తా అని చెప్పి వారు కూడా అనడం జరుగుతూ ఉంది. ఈ వారం 10 రోజుల్లోనే వీరన్నపేటలో ఒక 400-500 ఇల్లు, క్రిస్టియన్పల్లి దగ్గర డబుల్ బెడ్రూమ్ పక్కన G+1 ఒక 10-12 ఎకరాల్లో అక్కడ G+1 ఇల్లు కూడా కట్టిస్తాం. కట్టిన ప్రతి ఇల్లు ప్రతి పేదవానికి చెందేటట్లే మేము చేస్తాం. గతంలో మాదిరిగా దళారులకో లేకపోతే డబ్బులు ఉన్నోళ్ళకో ఇల్లు ఉన్నోళ్ళకు ఇంకో ఇల్లు ఇటువంటి లేదు. దళారీ వ్యవస్థను జీరో చేసి
నిజాయితీగా బీద వాళ్ళకి చెందేటట్లు మా అధికారులు సర్వే చేయించి వాళ్ళకే మేము ప్రకటిస్తాం. రాష్ట్రంలోని అత్యధిక ఇండ్లు కట్టేది మహబూబ్నగర్ నియోజకవర్గంలో. కాకపోతే మా వాళ్ళ పబ్లిసిటీ లేదు. ఓ 30 ఇండ్లు కడితే ఓ పెద్దగా ఏదో జిల్లాలో 30 ఇండ్లు కడితే 30 ఇండ్లు చూపిస్తూ ఉన్నారు. ఈడ మేము 1500 ఇండ్లు స్లాబ్లు అయిపోయినాయి, ఇంకా 1500 ఇండ్లు ఇప్పుడు కడుతున్నాం. ఆ రాష్ట్రంలోనే అత్యధిక ఇండ్లు కట్టే కాన్స్టిట్యున్సీ మహబూబ్నగర్. రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పి మహేందర్ రెడ్డి మహబూబ్నగర్ బస్టాండ్ పరిసరాల్ని పరిశీలించారు. శుక్రవారం హరితారం కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన ఆర్టీసీ బస్టాండ్లో కలియ తిరుగుతూ అక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడులు పాల్గొన్నారు. అనంతరం డిపో ప్రాంగణంలో వారంతా హరితారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీసీ బస్ డిపోలలో విరివిగా మొక్కలు నాటుతున్నామన్నారు. ఈ బులెటిన్ ముగించే ముందు ఈనాటి హెడ్లైన్స్ మరొకసారి. ఆర్టీఓ కార్యాలయంలో హరితహారం కార్యక్రమం. పాల్గొన్న రాష్ట్ర మంత్రులు మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి. మాదిగల మహాధరణ కార్యక్రమ గోడపత్రికను విడుదల చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. పట్టణంలో మరిన్ని డబుల్ బెడ్రూమ్ల నిర్మాణానికి ప్రణాళికలు. ప్రభుత్వ భూముల్ని పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ ప్రభాకర్ రావు. ఇవి నాటి బులెటిన్లోని వార్తా విశేషాలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతిదృశ్యం ప్రజాపక్షం.